సిద్దిపేట జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాల గ్రౌండ్లో సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎస్ ఉద్యోగుల నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఉద్యోగులకు మద్దతు తెలిపారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వర్షంలో కూడా ఉద్యోగులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడారు. సిపిఎస్ రద్దు చేసి ఏపీఎస్ తెస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు గడిచినా హామీ ఏమైందని ప్రశ్నించారు. అధికారంలోకి రాగానే అన్ని మరిచిపోతారా అంటూ మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధి కోసం, పేదల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ఉద్యోగుల డిమాండ్లను నెరవేర్చాలన్నారు. రాబోయే సమావేశాల్లో ఓపీఎస్ అమలుపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పారు. ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు బనాయిస్తూ ప్రభుత్వం భయభ్రాంతులకు గురి చేస్తుందన్నారు. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని, న్యాయమైన పోరాటం చేస్తున్నారని, అండగా ఉంటామని ఉద్యోగులకు భరోసానిచ్చారు. ఇంత వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఓపీఎస్ సాధన కోసం మీరు ఇంత గట్టిగా ఈ మీటింగ్కి వచ్చి నిర్వహిస్తున్నారంటేనే మీ యొక్క బలమైన ఆకాంక్షను మీరు వెలిబుచ్చుతా ఉన్నారు. నిజానికి మీరు అడిగిందేమి గొంతెమ్మ కోరిక అసలే కాదు. మీరేమి కొత్త కోరిక కోరడం లేదు. ఆనాడు ఇదే కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ముందు మీ దగ్గరికి వచ్చి 2 చేతులు జోడించి మమ్మల్ని గెలిపించండి, రాగానే ఓపీఎస్ చేస్తామని మీ అందరికీ ఆపద మొక్కులు మొక్కారు. మేం గెలవగానే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తెస్తామని చెప్పి ఆ రోజు నమ్మబలికిండు ఈ రేవంత్ రెడ్డి గారు. మరి ఈరోజు మీరు ఏమన్నా తొందరపడ్డారా? పుణ్యకాలం సగం దాటింది. వాస్తవానికి 2.5 సంవత్సరాలకు సగం 30 నెలలు అయితే సగం టైం అయిపోతుంది. ఇవాళ మీ స్థితప్రజ్ఞ గారు కానీ మీ రాష్ట్ర కార్యవర్గం 30 నెలలు వేచి చూశారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి 32 నెలలు అయింది. జరిగిన కాలం ఎక్కువ, ఉన్న కాలం తక్కువ. సగం సమయం ఇచ్చి 30 నెలల పాటు అన్ని వేదికల మీద విజ్ఞప్తులు చేసి ఎంత చెప్పినా ముందుకు రాకపోతే ఈరోజు జన చైతన్య యాత్ర పెట్టుకొని మీరు బయలుదేరి ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తా ఉన్నారు. మీరు అడిగిందల్లా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మేము సిపిఎస్ రద్దు చేస్తాం, ఓపీఎస్ తెస్తామని ఇచ్చిన హామీని అమలు చేయమని మాత్రమే మీరందరూ కూడా కోరుతా ఉన్నారు. ఆ రోజు ఎన్ని మాటలు చెప్పినారు? కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 6 నెలల్లో పీఆర్సీ తెస్తామన్నారు. పెండింగ్ లో ఉన్న డిఏలన్నీ వెంటనే ఇచ్చేస్తామన్నారు. అద్భుతమైన ఈహెచ్ఎస్ పాలసీ తెస్తామన్నారు. ఓపీఎస్ తెస్తామన్నారు. ఒక్కటన్నా అమలైందా?